హలో హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మై హోమ్ మై చాయిస్. నేను మీ సమత. సో ఈరోజు మీరు చూస్తుంది పుంటికూర చట్నీ అండి. సో మా ఇంట్లో ఫంక్షన్ ఉండింది, వంటలు చేసే వాళ్ళని పిలిపించామండి. సో ఆ అంకుల్ పుంటికూర చట్నీ చేస్తుంటే నేను వీడియో తీసుకున్నాను. సో ఈరోజు మీతో పుంటికూర చట్నీ ఫంక్షన్స్లో ఏ విధంగా ప్రిపేర్ చేసుకుంటారో మీతో షేర్ చేసుకోబోతున్నాను. దీనికోసం ఒక పెద్ద కడాయి పెట్టుకున్నారు, దీంట్లోకి కొంచెం ఆయిల్ వేసుకున్నారండి. దీంట్లోకి గ్రీన్ చిల్లీ కొంచెం ఎక్కువ క్వాంటిటీలోనే వేసుకోవాలి. అండ్ జీలకర్ర, వెల్లుల్లి రెబ్బలు పొట్టు తీయకుండా పర్వాలేదు, ఇవన్నీ కూడా నూనెలో వేసుకొని బాగా వేయించుకోవాలి. సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, కొంచెం పచ్చిమిరపకాయలు అనేవి కాస్త ఎక్కువ క్వాంటిటీలోనే తీసుకోవాలి. పల్లీలు యాడ్ చేసుకున్నారండి. సో ఈ పల్లీలు ఇవన్నీ కూడా కాస్త వేగిపోయిన తర్వాత నువ్వులు యాడ్ చేసుకున్నారు. సో మనం పల్లి చట్నీలోకి పల్లీలు ఎక్కువ క్వాంటిటీలో వేసుకుంటాం కదా, అలాగే ఇక్కడ పల్లీలు కొంచెం ఎక్కువ వేసుకున్నారు, నువ్వులు కాస్త తక్కువ వేసుకున్నారు. తర్వాత దీంట్లోకి పసుపు కూడా యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. సో ఇవి వేగిపోతున్నప్పుడే కరివేపాకు, ఆల్రెడీ మనం నానబెట్టుకున్న చింతపండుని దీంట్లోకి వేసుకొని బాగా వేయించుకోవాలి. సో ఆల్రెడీ పుంటికూర పుల్లగానే ఉంటుంది, బట్ ఎందుకు అని అనిపిస్తుంది కదా, బట్ కొన్ని పుంటికూర ఆకులు కొంచెం పులుపు తక్కువగా ఉంటుంది కాబట్టి చింతపండు యాడ్ చేసుకోవడం కంపల్సరీ అనమాట. ఇవన్నీ వేగేటప్పుడే ఒక గుప్పెడు పుదీనా రెబ్బలు కూడా వేసుకొని బాగా కలుపుకోవాలన్నమాట. ఇవి బాగా వేగిపోయిన తర్వాత దీంట్లోకి కాసన్ని ఎండుమిరపకాయలు కూడా వేసుకొని వేయించుకోవాలి. సో ఇవన్నీ వేగిపోయిన తర్వాత వీటిని చల్లారడం కోసం ఒక గిన్నెలోకి తీసి పెట్టుకోవాలండి. నెక్స్ట్ అదే కడాయిలో కొంచెం ఆయిల్ వేసుకొని 1 నుండి 2 సార్లు బాగా వాష్ చేసుకున్న పుండికూరను ఈ విధంగా సపరేట్ చేసి పెట్టుకోవాలన్నమాట. దీన్ని అదే కడాయిలోకి వేసుకొని బాగా వేయించుకోవాలి. సో ఇది వేగడానికి కాస్త టైం పడుతుంది, ఎందుకంటే బాగా దగ్గరికి రావాలి కదా, అందుకని ఆయిల్లో వేసుకొని బాగా వేయించుకోవాలి. ఇక్కడ కొంచెం ఎక్కువ క్వాంటిటీ చేస్తున్నారు కాబట్టి సపరేట్గా వేయించుకున్నారు, మీరు కొంచెం క్వాంటిటీలో చేసుకుంటే ఒకే దగ్గర వేసుకొని కూడా వేయించుకోవచ్చు. సో దీంట్లోకి ఇంకా కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకొని ఇది బాగా దగ్గర వచ్చే వరకు వేయించుకోవాలి. మా ఇంట్లో ఫంక్షన్ ఉండింది కాబట్టి ఇలా వంటలు చేసే వాళ్ళని పిలిపించి వంట చేయించామన్నమాట. సో మీకు ఎవరికైనా వీళ్ళ కాంటాక్ట్ కావాలంటే నేను డిస్క్రిప్షన్లో వీళ్ళ నెంబర్ ఇస్తాను. తన పేరు శివ రెడ్డి. మీకు ఎవరైనా సింపుల్గా ఫంక్షన్స్ చేసుకునేటప్పుడు చేయించుకోవాలంటే వారిని కాంటాక్ట్ చేయండి. నెక్స్ట్ ఇలాగే కుక్ అవుతున్న ఈ పుంటికూర ఉంది కదా, ఇప్పుడు ఈ వాటర్ అంతా బయటకు వచ్చేస్తుందండి. సో ఈ టైంలో మనం స్టవ్ అనేది కొంచెం పెద్దగా పెట్టుకొని బాగా కుక్ చేసుకోవాలి. సో ఈ టైంలో కొంతమంది ఏంటంటే రెడ్ చిల్లీ అండ్ సాల్ట్ కూడా యాడ్ చేసుకుంటారు. సో నేను ఇక్కడ రెడ్ చిల్లీ ఏం వేయట్లేదు, ఆల్రెడీ గ్రీన్ చిల్లీ చాలా వేసుకున్నాం కాబట్టి రెడ్ చిల్లీ అవసరం లేదన్నారు. సో ఇదంతా బాగా దగ్గర పడేంత వరకు వేయించుకొని చల్లారిన తర్వాత మిక్సీలో వేసుకోవాలన్నమాట. అయితే ఇందాక మనం గ్రీన్ చిల్లీ వేయించుకున్నాం కదా, సో అది అండ్ ఈ పుంటికూర రెండు కూడా చల్లారిన తర్వాత మిక్సీ చేసుకొని ఒకే దగ్గర వేసుకొని కలుపుకోవాలండి. కొంచెం క్వాంటిటీలో అయితే ఒకేసారి మిక్సీ వేసుకోండి. ఇక్కడ కొంచెం ఎక్కువ కదా, మిక్సీ వేసుకోవడానికి కుదరదు కాబట్టి సపరేట్గా మిక్సీ వేసుకొని ఒక దగ్గర వేసుకొని కలుపుకుంటున్నాము. సో ఇతనేనండి, అంకుల్ పేరు శివారెడ్డి. సో చాలా మంచిగా మాట్లాడుకుంటూ ఎక్స్ప్లెయిన్ చేస్తూ వీడియో తీసుకుంటానండి అని అంటే, ఓకే అమ్మ తీసుకోవచ్చు అని చెప్పారు. సో అందుకని నేను వీడియో తీసుకున్నాను అనమాట. తర్వాత ఈ రెడీ అయిన పుంటికూర చట్నీలోకి మనం రెగ్యులర్గా ఏ విధంగా తాలింపు పెట్టుకుంటామో అదే విధంగా తాలింపు పెట్టుకొని బాగా కలుపుకోవాలన్నమాట. అండ్ దీంట్లోకి ఆనియన్స్ని కూడా సన్నగా కట్ చేసుకొని వేసుకున్నారండి. సో దీనివల్ల టేస్ట్ అనేది ఇంకా బాగుంటుందంట. సో ఈ విధంగా ఆనియన్స్ని కూడా కట్ చేసుకొని ఈ పుంటికూర చట్నీలోకి వేసుకున్నారు. సో ఆనియన్స్ వేసుకున్నారు కాబట్టి ఈ చట్నీ అనేది నిల్వ ఉండదన్నమాట. 2 or 3 days వరకే, అంటే ఫంక్షన్స్ పర్పస్ మాత్రమే చేసుకోవచ్చు, కానీ టేస్ట్ చాలా బాగుంటుంది. అండ్ నెక్స్ట్ ఇలా కలిపిన తర్వాత మనం టేస్ట్ చేసి చూసుకుంటే మనకి ఏమైనా సాల్ట్ అనేది ఏమైనా తక్కువ అనిపిస్తే మళ్ళీ యాడ్ చేసుకొని కలిపేసుకోవాలి, అంతే. చూసారు కదా, చాలా సింపుల్గా ఫంక్షన్లో చేసుకునే పుంటికూర చట్నీ చాలా బాగుందండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. అలాగే ఎలా ఉందో నాకు కామెంట్లో మెసేజ్ చేయండి, నాతో షేర్ చేసుకోండి. తప్పకుండా వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ టైం మరొక మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాము మన ఛానల్లో. అప్పటి వరకు నమస్తే, థ్యాంక్ యూ సో మచ్. నేను మీ సమత.